ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుఫాను ధాటికి నాశనమైన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాను దెబ్బతో పంటలు పూర్తిగా మట్టి కరిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అందజేశారు. బాధితుల మనోభావాలను సమీక్షించిన పవన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొన్న ఒక 10 days వర్షంకి తప్ప అయిపోయింది. కంకి ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్, దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాను బాగా బీభత్సమైన గాలికి దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్, ఇంకొక 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు, జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. లూయిస్ని కరెక్ట్గా పెడతాయి. మనకి అలాగే ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ మాకేం ఇవ్వరు. ఇప్పుడు నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. జాగ్రత్త. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్ అండి.